మైత్రి, సితారా, దిల్ రాజు, డివివి లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్లను తట్టుకొని ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మధ్య వరుసగా ఫ్లాపుల్ని ఫేస్ చేస్తోంది. అయితే ఈ ఫ్లాపుల నుంచి బయటపడేసే భారమంతా ఒక్క హీరో మీదే వేశారు నిర్మాతలు. మరి పీపుల్ మీడియాని నష్టాల నుంచి బయటపడేసేదెవరు? బ్రో, ధమాకా సినిమాలతో వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ బ్యానర్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హడావిడి చేసేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ లీడ్ బ్యానర్స్ లిస్ట్ లో జాయిన్ అయింది. అయితే ధమాకా తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపించలేకపోవడంతో లాస్ లోకి వచ్చినట్లు టాక్. అందుకే ఈ లాస్ భారమంతా రాజాసాబ్ వేసేశారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ధమాకా తర్వాత వచ్చిన ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అందుకే నష్టాల్లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీని లాభాల్లోకి తెచ్చే బాధ్యత ప్రభాస్ పైనే వేసింది టీం. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటి వరకు వచ్చిన లాస్ల నుంచి బయట పడేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిర్మాతలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రాజాసాబ్ తో పాటు చిన్న హీరోల కంటెంట్ డ్రివెన్ మూవీస్ మరికొన్ని తెరకెక్కుతున్నాయి. వీటిలో నీరజ కోన డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా మూవీ రొమాంటిక్ కామెడీ మూవీగా రాబోతోంది. అడవిశేష్ హీరోగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గూఢచారి 2 కూడా సెట్స్ మీదే ఉంది. వీటికి తోడు మిరాయ్, విశ్వం సినిమాలతో పాటు శ్రీ విష్ణు హీరోగా స్వాగ్ మూవీ కూడా తెరకెక్కుతోంది. టీజర్ తోనే అంచనాలు క్రియేట్ చేసిన స్వాగ్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది టీం.